హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక స్కూటీ బ్యాటరీని అయితే రిపేర్ చేద్దాం. అలాగే స్కూటీకి వచ్చే బ్యాటరీని ఒకవేళ వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఒక కస్టమర్ బ్యాటరీ ఇది. ఈ బ్యాటరీ వచ్చేసరికి ఒకేనాక్ అయితే ఓడుతున్నారు. ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 72 వోల్టేజ్ 30 AH 72 వోల్టేజ్ 30 AH లిథియం అయాన్ అయితే ఉంది. లిథియం అని రాసింది, బట్ అయానా ఫాస్ఫేట్ అని అయితే రాయలేదు. చాలా మంది ఇక్కడ పొరపాటు పడుతున్నారు. ఏంటంటే కొంతమంది కస్టమర్కి తెలియకుండా ఏంటంటే లిథియం అంటున్నారు, కానీ తర్వాత ఫాస్ఫేట్ అంటున్నారా, అయాన్ అంటున్నారా, ప్రిస్మాటిక్ అంటున్నారా, ఏమంటున్నారా, తర్వాత ఏమన్నా పాలిమర్ అంటున్నారా. అంటే లిథియంలో చాలా రకాలు ఉంటాయి, అన్ని పర్ఫెక్టే. ఫస్ట్ ఏంటంటే అనేది ఫస్ట్ స్టెప్ లో లిథియం అయాన్ అనేది ఒకటి ఉంటుంది. లిథియం అయాన్ ఫస్ట్ బ్యాటరీ, తర్వాత లిథియం ఫాస్ఫేట్, లిథియం పెరోఫాస్ఫేట్, తర్వాత ప్రిస్మాటిక్, అలా ఉంటాయి. లిథియమా అడుగుతున్నా తప్ప తర్వాత ఏ బ్యాటరీ అని అడగడం లేదు. అది ఒకటి చూసుకోండి. అది లిథియమా, లిథియం అయాన్ బ్యాటరీయా, లిథియం ఫాస్ఫేటా లేదా ప్రిస్మాటికా. అలాగే ఇది 72 వోల్టేజ్ 30 AH లిథియం అయాన్ బ్యాటరీ అని ఉంది, లిథియం బ్యాటరీ అని ఉంది. కస్టమర్ వేరే అడ్రస్ నుంచి అయితే మనకు పంపించారు, దీన్ని రిపేర్ చేసి పంపించండి అని. ఇంతకు ముందు అయితే ఇది ఒకసారి అయితే రిపేర్ అయితే అయ్యింది. ఎందుకంటే అయ్యిందంటే ఈ ఉండాల్సిన స్క్రూలు తక్కువగా ఉన్నాయి, బాడీకి ఉండాల్సిన స్క్రూలు అయితే తక్కువగా ఉన్నాయి. అలాగే మనం ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేయక ముందే ఈ కవర్ అయితే చిరుగుంది, PVC కవర్ అయితే చిరుగుంది. ఈ బ్యాటరీలో కంప్లైంట్ ఏంటంటే వోల్టేజ్ అనేది పూర్తిగా రావడం. ఇది వచ్చేసరికి 72 వోల్టేజ్ 30 AH అని చెప్పాను కదా, ఇక్కడ మనకి అయానే రాసింది. పర్ఫెక్ట్ పెడితే మనకి తెలిసిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ లిథియం బ్యాటరీ అని రాసింది, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం లిథియం అయానే రాసింది. ఇది పక్కాగా అయితే అయానే, ఎందుకంటే ఇక్కడ 20 సిరీస్ వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 సిరీస్ కాకుండా 23 సిరీస్ కానీ 24 సిరీస్ కానీ ఓడంటే మాత్రం ఖచ్చితంగా అది ఫాస్ఫేట్లో చేంజ్ అవుతుంది. ఇది 20 సిరీస్ వాడారు కాబట్టి ఖచ్చితంగా ఇది లిథియం అయాన్ బ్యాటరీనే, మనం ఇంకా మాట్లాడాల్సిన లేదు. డిశ్చార్జ్ కరెంట్ వచ్చేసరికి డిశ్చార్జ్ కరెంట్ 40 ఆంపియర్, ఛార్జింగ్ కరెంట్ 20 ఆంపియర్. దీనికి ఫ్రంట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వోల్టేజ్ ఎంత ఉన్నదని చూద్దాం. డిశ్చార్జ్ కోసం ఈ సాకెట్ అయితే పెట్టారు వాళ్ళు, ఛార్జింగ్ వచ్చేసరికి వేరే సాకెట్ అయితే పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వోల్టేజ్ అయితే చూద్దాం, ఎంత వోల్టేజ్ అయితే వస్తుంది అనేది. మనకి ఇప్పుడైతే 5 వోల్టేజ్ 5 వోల్టేజ్ 63 వస్తుంది. ఇది రూల్ ప్రకారంగా 72 వోల్టేజ్, బట్ ఏంటంటే వోల్టేజ్ మనకి 5 వోల్టేజ్ వస్తుంది, చాలా వోల్టేజ్ తక్కువగా వస్తుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ ఓపెన్ చేసి వీడియో తీయక ముందే బ్యాటరీని ఒకసారి చెక్ చేసాను వోల్టేజ్. అప్పుడు 0 వోల్టేజ్ చూపిస్తుంది, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వోల్టేజ్ చూపిస్తుంది. దీంట్లో ఒక్కొక్కసారి లూజ్ కంటెంట్ అని అవ్వచ్చు, లేదంటే బ్యాటరీస్లో ఎక్కడ నికిల్ స్ట్రిప్ ఊడిపోయిన అలా అవుతుంది. అలాగే BMS ప్రాబ్లం ఉన్నా ఇలాంటివి అవుతాయి. ఒకసారి ఛార్జింగ్ సాకెట్లో కూడా చూద్దాం. ఛార్జింగ్ సాకెట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది వచ్చేసరికి లిథియం ఛార్జర్ 10 ఆంపియర్ అని దీనిపైన అయితే. అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి 172 to 300 వోల్టేజ్ వరకు రాసింది. మ్యాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ 84 వోల్టేజ్. కరెంట్ వచ్చేసరికి 10 ఆంపియర్ అని రాసింది. ఇప్పుడు మనకేంటంటే ఈ బ్యాటరీలో వచ్చే కంప్లైంట్లు కొంతవరకు అయితే అవగాహన చేయొచ్చు. ఏంటి అవగాహన చేయొచ్చు అంటే ఇప్పుడు మనకి వోల్టేజ్ అనేది 5 వోల్టేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు బ్యాటరీస్ కంప్లైంటా, BMS కంప్లైంటా, లేదంటే నికిల్ స్ట్రిప్ ఊడిపోయిందా, లేదంటే ఏదైనా లూజ్ కాంటాక్టా అనేది ఏదో ఒకటి అయితే అవగాహన చెయ్యాలి ఇప్పకముందే. అలాగే కస్టమర్ మనకు పంపించేటప్పుడు ఏం చెప్పారంటే ఒక 5 km లేదా 10 km వస్తుంది, 30 AH బ్యాటరీ, మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ ఛార్జ్ పెడితే ఆన్ అవుతుంది అన్నారు. ఇప్పుడు నేను ఛార్జ్ పెట్టినా పూర్తిగా ఆన్ అవ్వలేదు. ఇది బ్యాటరీస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బ్యాటరీ 1 ఇయర్ అవని 1.5 ఇయర్ ఒక లిథియం అయన్ బ్యాటరీ 1 ఇయర్ అయిన తర్వాత లిథియం ఫాస్ఫేట్ కానీ మైలేజ్ తక్కువగా వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో 100 వచ్చేది, ఇప్పుడు వచ్చేసరికి ఒక 20 50 ఎంతో కొంత వస్తుంది. అప్పుడు ఏ కంప్లైంట్ ఉండొచ్చు అనుకుంటే ఓన్లీ ఒక బ్యాటరీస్ మాత్రం కంప్లైంట్ ఉంటాయి. బిఎంఎస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎందుకంటే అది పనిచేస్తుంది. కానీ బ్యాటరీస్లో సెల్స్లో వచ్చేసరికి బ్యాలెన్సింగ్ తప్పి వోల్టేజ్లు అనేవి పర్ఫెక్ట్గా లేకపోవడం, ఎంఏహెచ్ అంటే ఈ యాంపియర్లు కూడా పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల అది మైలేజ్ అని తక్కువ వస్తుంది. ఓకేనా. అలాగే పీక్ పవర్, కొన్ని బ్యాటరీస్ కొత్తలో తయారు చేసేటప్పుడే స్కూటీలో పెట్టి రన్ చేయకముందు కంపెనీ వాళ్ళు పంపించేస్తుంటారు, అంటే టెస్ట్ డ్రైవ్ చేయకుండా కొన్ని మాత్రమే. అవి వచ్చేటప్పుడు ఏంటంటే స్కూటర్లు పెట్టి యూజ్ చేసేటప్పుడు ఒకేసారి అందుకోండి, అంటే వోల్టేజ్ చూపిస్తే మనం ఎక్సిలేటర్ ఇవ్వగానే మాత్రమే ఒకేసారి కట్ ఆఫ్ అయిపోతాయి. అప్పుడు కట్ ఆఫ్ అయిపోయింది అనుకుంటే మనం బ్యాటరీ ఓపెన్ చేసుకుని బిఎంఎస్ దగ్గర బిఎంఎస్ ముందే వోల్టేజ్ చెక్ చేసుకుంటే ఒకవేళ వోల్టేజ్ అయితే ఉన్నది అనుకోండి అక్కడ చూపిస్తుంది, బట్ బిఎంఎస్ నుంచి అవుట్పుట్ రావడం లేదంటే బిఎంఎస్ అయితే పీక్ పవర్ ఇచ్చేటప్పుడు బిఎంఎస్ అనేది తట్టుకోలేకపోయి పాడైపోయిందని అర్థం. ఈ బిఎంఎస్ ఇక్కడ అవుట్పుట్ రావడం లేదనుకుంటే బిఎంఎస్కి వెళ్ళే ఇన్పుట్ దగ్గరే ఇక్కడ ఇది మైనస్ తర్వాత ప్లస్ వచ్చేసరికి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. అక్కడ చెక్ చేసుకునేటప్పుడు ఇన్పుట్ దగ్గర చెక్ చేసుకునేటప్పుడు వోల్టేజ్ చూపించి అవుట్పుట్ దగ్గర రావడం లేదనుకుంటే తప్పనిసరిగా బిఎంఎస్ అయితే ఫెయిల్ అయిపోయినట్టు. ఇంకా ఓకే, ఈ బ్యాటరీ అయితే ఓపెన్ చేసి చూద్దాం కంప్లైంట్ డేట్ అనేది. ముందుగా మనం చెప్పుకున్న దగ్గర ఏంటంటే ఇన్పుట్ దగ్గర ఒకసారి వోల్టేజ్ చెక్ చేయాలి కాబట్టి చూద్దాం. ఇది వచ్చేసరికి మైనస్ ఇన్పుట్, ఇది బిఎంఎస్కి వెళ్ళింది ఇన్పుట్, అది ప్లస్ అనేది డైరెక్ట్ కాబట్టి ప్లస్ లో పెట్టుకుంటున్నాను. మీకు ఇన్పుట్ లో చూడండి అప్రాక్సిమేట్లీ 76 బ్యాటరీ వోల్టేజ్ అయితే చూపిస్తుంది, 76 వోల్టేజ్ అయితే చూపించేస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 72 అయితే ఉండాలి, కొంచెం ఛార్జ్ లో ఉంది కాబట్టి 76 అయితే చూపిస్తుంది. దీని హై వోల్టేజ్ వచ్చేసరికి 83 వోల్టేజ్ వరకు వెళ్తుంది. ఇక్కడైతే మనకి ఇన్పుట్ లో అయితే వోల్టేజ్ అయితే చూపిస్తుంది, బట్ అవుట్పుట్ లోకి వచ్చేసరికి వోల్టేజ్ అయితే చూపించడం అనేది. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి అవుట్పుట్ 6 వోల్టేజ్ చూపిస్తుంది. మన ఇన్పుట్ లో వచ్చేసరికి మనకి 72 వోల్టేజ్ చూపిస్తుంది, 72 వోల్టేజ్ కన్నా ఎక్కువ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి కంప్లైంట్ ఏంటి అనేది అంటే ఇక్కడ బిఎంఎస్ దగ్గర లూజ్ కాంటాక్ట్ అయినా అవుతుంది, ఒక్కసారి బిఎంఎస్ అయినా ఫెయిల్ అయిపోద్ది. ఈ రెండే ఆప్షన్స్ మనకి. ఇంకా ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇలా ఉంచి ఈ బిఎంఎస్ చేంజ్ చేయాలి. మళ్ళీ 20 సిరీస్ 72 వోల్టేజ్ బిఎంఎస్ తీసుకుని దాన్ని కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. ఇప్పుడు మన కంప్లైంట్ ఏంటంటే ఒక ఈ బిఎంఎస్ మాత్రమే దొరికింది, బ్యాటరీలో అయితే ఎటువంటి కంప్లైంట్ లేదు. బట్ ఏంటంటే ఇది లిథియం అయాన్ బ్యాటరీ వాడడం చాలా వేస్ట్, ఎందుకంటే దీని యొక్క ఛార్జింగ్ సైకిల్ చాలా తక్కువ. కస్టమర్ కూడా సంవత్సరం ఆల్రెడీ యూజ్ చేసేసారు, ఇంకా మహా పని చేస్తుంది 6 మంత్ మాత్రం పనిచేస్తుంది, 2 ఇయర్స్ వరకే. ఇది బిఏకే సెల్స్ లాగా ఉన్నాయి. ఈ బిఏకే సెల్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఛార్జింగ్ సైకిల్స్ వచ్చేసరికి 300 to 500 అంటారు, మాక్సిమం 400 దాటైతే ఉంటాయి. ఆ లెక్క ప్రకారం లెక్కేసుకుంటే మినిమం 1.5 నుంచి 2 సంవత్సరాలు రావాలి. కస్టమర్కి ఏంటంటే ఒక బిఎంఎస్ ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం ఉన్నది. ఇది ఆల్రెడీ కంప్లీట్ వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు ఇది, బట్ వాళ్ళు ఏం రిపేర్ చేశారనేది తెలియదు. బిఎంఎస్ పోయిందా లేకపోతే ఇంకేమైనా చేశారా లేదంటే వేరేనా మార్చారా అనేది. బిఎంఎస్ కూడా లైట్ గా పగిలి ఉంది, ఈ సైడ్ లో ముక్క అయితే లేదు. ఇక్కడ
సో మనమైతే కొత్త BMS అయితే చేద్దాం, వేసి చూద్దాం. వేసిన తర్వాత ఒక కస్టమర్కి అయితే చెప్దాం ఏ విధంగా ఇలా ఉన్నది పరిస్థితి, ఒకవేళ మీరు వేరే బ్యాటరీ తీసుకుంటారా లేదంటే ఈ బ్యాటరీ మీద రిపేర్ చేసి ఇమ్మంటారా అనేది. 72 వోల్ట్ 30H లిథియం అయన్ బ్యాటరీకి BMS అనేది కంప్లైంట్ వచ్చిందని చెప్పాం కదా. ఆల్రెడీ ఒక BMS అయితే తెప్పించా. (72 వోల్ట్ 20S) డిశ్చార్జ్ కరెంట్ 40 ఆంపియర్ ఉంది, ఛార్జింగ్ కరెంట్ 20 ఆంపియర్. దీంట్లో ఉండే BMS ఈ BMS సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ 1 ఆంపియర్ ఉన్నది. ఈ BMS ఏంటంటే ఛార్జింగ్ అవుట్పుట్ అనేది రావడం లేదు, దానికోసం కొత్త BMS అయితే తెప్పించాం. ఇప్పుడు కూడా కస్టమర్లు కూడా ఎవరైనా సరే లిథియం అయాన్ బ్యాటరీ ఎందుకు కొనవద్దు అంటున్నారంటే ఎక్కువగా పేలిపోతున్నాయి కాబట్టి లిథియం అయాన్ బ్యాటరీస్, దానికోసం చాలా మంది కొనడం లేదు. లిథియం అయాన్ బ్యాటరీస్ ఏ విధంగా కాలిపోతాయి, జస్ట్ ఈ బ్యాటరీ కూడా లైట్ గా కాలింది, ఏ విధంగా ఉంటుందని దీంట్లో ఓపెన్ చేసి చూద్దాం. ఈ లాస్ట్ లైన్ లో చూడండి బాగా మాడిపోయింది బ్యాటరీస్. ఈ లాస్ట్ లైన్ లో చూడండి బ్యాటరీస్ ఇక్కడ ఏ విధంగా ఖాళీ అయ్యాయి. ఇంతకుముందు ఒకసారి రిపేర్ వస్తే ఇదే బ్యాటరీ కంపెనీకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఏదో జంపర్ ఒకటి వేశారు, ఈ మధ్యన బ్యాటరీ ప్రాబ్లం పోయింది, బట్ వాళ్ళు ఏం చేయలేదు. బ్యాటరీకి అయితే నాకు తెలిసి బ్యాటరీ కొత్త బ్యాటరీ అయితే వేయలేదు. ఈ లైన్ లో కొన్ని బ్యాటరీస్ కొన్ని కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన వల్ల నికిల్ స్టిప్ బదులు ఒక జంపర్ వైర్ అయితే వేసుకున్నారు వాళ్ళు. అక్కడ ఒకటి వేసారు, అలాగే ప్లస్ లో కూడా ఒకటి వేసుకున్నారు. బట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ ఉన్నది మనకి. అయితే ఈ మినిమం ఒక 3 బ్యాటరీలు అయితే ఈ లైన్ లో పోయి ఉంటాయి తప్పనిసరిగా. కస్టమర్ అయితే ఇంకా ఈ బ్యాటరీలు తీయడానికి అయితే అవ్వదు, దీనికి బదులు లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాకేజ్ అయితే రెడీ చేసుకోవడం బెస్ట్. కస్టమర్ ఏంటంటే ప్రస్తుతానికి BMS ఒకటే కంప్లైంట్ కాబట్టి ఒక BMS వేసి ఇమ్మన్నారు. అలాగే కిందటిసారి రిపేర్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక బ్యాటరీ ఇక్కడ ఒక బ్యాటరీ అయితే చేంజ్ చేసినట్టు ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే స్టిక్కర్లు కూడా మారాయి కాబట్టి. ఇక్కడ నికిల్ స్ట్రిప్ కూడా లైట్ గా తుప్పు పట్టింది ఈ ప్లేస్ లో తుప్పు పట్టింది. బట్ ఈ ప్లేస్ లో మాత్రం కాలిపోయింది బ్యాటరీ హోల్డర్స్ అయితే బాగా ముద్దయిపోయాయి. ఇక్కడ ఈ బ్యాటరీ ప్యాకేజ్ అనేది ఆల్రెడీ బ్యాలెన్సింగ్ చేసాము, ప్రతిదీ కూడా 4.1 లోకు 4.2 లోకి వచ్చే విధంగా. ఒకసారి వోల్టేజ్ చెక్ చేసి అయితే BMS అయితే కనెక్ట్ చేద్దాం. లిథియం అయాన్ బ్యాటరీ స్కూటీ కానీ సైకిల్ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు లిథియం అయాన్ కొద్దిగా పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చార్జర్ అనేది ఒరిజినల్ గా వాడడం చూసుకోవాలి, అంటే లిథియం అయాన్ చార్జర్ కట్ ఆఫ్ వోల్టేజ్ పర్ఫెక్ట్ గా పనిచేసే విధంగా చూసుకోవాలి. అలాగే ఛార్జింగ్ టైం చూసుకోవాలి, ఎంత టైంలో ఫుల్ అయితే అంత టైంలో ఆపుకోవాలి. మీరు అది ఛార్జర్ ఆటో కట్ ఆఫ్ ఉంటుంది కదనే మీరు దాని గురించి ఆలోచించకుండా మీరే తీసేయాలి. అలాగే ఛార్జింగ్ వెహికల్ వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండ ఉండే ప్లేస్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. ఎక్కువగా కూలింగ్ ఉండే ప్లేస్ లో మాత్రం నేరుగా ఉండే ప్లేస్ లో మాత్రం వెహికల్ పెట్టడం వల్ల బ్యాటరీస్ అంత టెంపరేచర్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. బయట ఎండలో పెట్టేటప్పుడు లోన్ బ్యాటరీ వేడి బయట వేడి కలిపి బ్యాటరీస్ ఎక్కువగా కాలిపోవడానికి అయితే ఎక్కువ ఉంటాయి అవకాశం. కనుక మీరు లిథియం అయాన్ బ్యాటరీతో తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి పర్ఫెక్ట్ గా పాటిస్తే కొంతవరకు అయితే సేఫ్. ఫుల్ సేఫ్ అని నేను చెప్పను, కొంతవరకు అయితే సేఫ్. ఒకసారి అయితే మనం ప్రతి ఒక్క లైన్ యొక్క వోల్టేజ్ అయితే చూద్దాం. మల్టీమీటర్ అనేది 20లో పెట్టుకోవాలి, DC 20 వోల్టేజ్ లో. ఫస్ట్ బ్యాటరీ మైనస్, ఇది ఫస్ట్ మైనస్, తర్వాతది ప్లస్, రెండో బ్యాటరీ యొక్క ప్లస్. 4.9 ఉంది. రెండో బ్యాటరీ చూద్దాం, ఇది 4.1 ఉంది. మూడో బ్యాటరీ 4.2, ఇది కూడా 4.2.
ఇది కూడా 4 పాయింట్, ఇది కూడా 4 పాయింట్. అప్రాక్సిమేట్లీ అన్ని 4 పాయింట్ వోల్టేజ్ అయితే వచ్చాయి. మెయిన్ వోల్టేజ్ అయితే చూద్దాం. 72 వోల్టేజ్ కాబట్టి ఇక్కడ 20లో పెడితే అవ్వదు, ఎందుకంటే 20 కంటే 72 వోల్టేజ్ ఎక్కువ కాబట్టి 200లో పెట్టుకోవాలి. ఒక స్టెప్ అయితే పెంచుకోవాలి. 200 వోల్టేజ్ వరకు మాత్రం ఇది సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ 200 కన్నా వోల్టేజ్ ఎక్కువ ఉంటే 600లో పెట్టుకోవాలి. ప్లస్ పెడదాం, మైనస్ 81 వోల్టేజ్ అయితే అప్రాక్సిమేట్లీ వచ్చేస్తుంది. 72 వోల్టేజ్ 38 ఫుల్ వోల్టేజ్ వచ్చేసరికి 82 వోల్టేజ్ ఫుల్ వోల్టేజ్. బట్ ఇది ఆల్రెడీ యూజింగ్ అయింది, 1.5 ఇయర్ అయితే తిరిగింది. కొద్దిగా బ్యాటరీస్ కొద్దిగా ప్రాబ్లమ్ కూడా ఉన్నాయి కాబట్టి 1 వోల్టేజ్ అయితే తక్కువగా వస్తుంది, లేదంటే పక్కాగా అయితే 82 వోల్టేజ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి 81 వోల్టేజ్ అయితే వస్తుంది. కస్టమర్ నాకు పంపించే ముందే కస్టమర్కి 5 కిలోమీటర్ వెళ్ళడం, తర్వాత ఆగిపోవడం, ఆ తర్వాత ఒకసారి 7 కిలోమీటర్లలో ఆగిపోవడం అలా జరిగేది. ఎందుకు అలా జరిగింది అంటున్నానంటే, కస్టమర్ నాకు పంపించేటప్పుడు ఇక్కడ 3వ లైన్ అనేది పూర్తిగా పనిచేయలేదు అసలు. మిగతా అన్ని బ్యాటరీస్ వోల్టేజ్ వచ్చేసరికి ఈ లైన్లో వచ్చేసరికి 3.6, ఈ లైన్లో వచ్చేసరికి 3.6, ఈ లైన్లో 3.2, అలాగా 3 పాయింట్ దాటి అయితే ఉన్నాయి. కొన్ని అయితే బాగానే ఉన్నాయి అన్నీ కూడా. ఒక థర్డ్ లైన్ మాత్రమే 1.5 వోల్టేజ్ ఉంది. అంటే బిఎంఎస్ ఏం చేసిందంటే ఆ లైన్ ఛార్జ్ చేయడం మరి ఇంకా చేయలేకపోయింది. ఆ బిఎంఎస్ ఫెయిల్ అవ్వడం వల్ల, ఈ బిఎంఎస్ అనేది పోవడం వల్ల థర్డ్ సిరీస్ లైన్కి వచ్చేసరికి ఇది ఛార్జ్ చేయలేకపోయింది. డిశ్చార్జ్ మాత్రం చేయలేకపోతుందేమో మనకు తెలియదు, ఛార్జ్ అయితే అసలు చేయలేకపోయింది. అందుకోసం ఇది లైన్ అనేది పూర్తిగా ఇంకా ఛార్జ్ అవ్వలేదు. డిశ్చార్జ్ అయితే చేసింది, ఇంకా ఛార్జ్ అవ్వకపోవడం వల్ల తక్కువ వోల్టేజ్ మీద ఫుల్ అవుతుంది. అంతే, ఒక సిరీస్ చేసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ యొక్క ఒక లైన్ యొక్క వోల్టేజ్ వచ్చేసరికి ఫుల్ వోల్టేజ్ లెక్కేసుకుందాం 4.1. అలాగే 20 సిరీస్ కాబట్టి 82 వోల్టేజ్ రావాలి. 0.1 ఇంటూ 20 సిరీస్లో ఓడేటప్పుడు 82 వోల్టేజ్ రావాలి. అంటే 82 వోల్టేజ్ ఉండేటప్పుడు మినిమం బండి మైలేజ్ వచ్చేసరికి 30H కాబట్టి 60 km మైలేజ్ వస్తుంది. పర్ఫెక్ట్గా బ్యాటరీ కొత్తది అయితే ఆల్రెడీ వాడింది కాబట్టి ఇప్పుడు 4.1 ఇంటూ 19 సిరీస్ లెక్కేయాలి. ఎందుకంటే ఒక సిరీస్ పోయింది కాబట్టి 19 సిరీస్ లెక్కేస్తే 77 వోల్టేజ్, చాలా వోల్టేజ్ తగ్గింది చూసారా. 20 సిరీస్ చేసేటప్పుడు 82 వోల్టేజ్ వచ్చింది, 19 సిరీస్ వచ్చేటప్పుడు 77.9 వోల్టేజ్ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇవ్వాల్సిన మైలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బ్యాటరీ అయ్యి ఉంటే ఇది 60 km మైలేజ్ వచ్చింది, ఒక సిరీస్ పోయి ఉంటే మినిమం 30 km 40 km అయితే కొత్తదో అయితే వచ్చాను. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎంత ఏహెచ్ అనేది ఉన్నదని అయితే మనం చెప్పలేం. అప్రాక్సిమేట్లీ 30 ఏహెచ్ వచ్చేసరికి మినిమం 60 km అయితే మైలేజ్ రావాలి, 60 to 70 km మైలేజ్. బట్ ఇప్పుడు ఇది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ వస్తుందో చెప్పలేం, ఎందుకంటే ఇది ఓడిన్ బ్యాటరీ. అలాగే ఏహెచ్ అనేది చెక్ చేయలేం, యాంపియర్ అనేది ఎంత డ్రా అవుతుందని చెక్ చేయగలం అనేది, ఇంతలో ఎంత ఉన్నదని చెక్ చేయాలంటే పెద్ద మిషన్లు అయితే ఉండాలి. ప్రస్తుతానికి అయితే మన దగ్గర అవి లేవు. ఒక బిఎంఎస్ వేసి ఎన్ని కిలోమీటర్ మైలేజ్ వస్తుందనేది మన వెహికల్తో చెక్ చేయవచ్చు. మనం వెహికల్ పెట్టేసి ఇంకా బ్యాటరీని అయితే ప్యాక్ చేద్దాం. ఫస్ట్ ఈ లైన్ దీని యొక్క ఎక్సెంపర్ షీట్లు అయితే వచ్చాయి కాబట్టి దీని యొక్క ఎక్సెంపర్ షీట్లో పెట్టేద్దాం. కొత్త బిఎంఎస్ అయితే వేస్తాం, పాత బిఎంఎస్ తీసాం. దీని యొక్క వైర్స్ సరే అయితే వోల్టేజ్ చెక్ చేసుకుందాం.
81 వోల్టేజ్ అయితే ఉంది. 81 వోల్టేజ్ అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. ఇంకా బ్యాటరీ అయితే ఫుల్గా ప్యాక్ చేసి ఐరన్ బాక్స్లో పెట్టేద్దాం. బ్యాటరీ క్యాబినెట్ కూడా ఫిట్ చేసాం. ఒకసారి అయితే మనకు అవుట్పుట్ వోల్టేజ్ కూడా చూసుకున్నాం. ఆల్రెడీ ఛార్జ్ కూడా చేసాం. ఒకసారి ఛార్జ్ పెట్టాలి కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్సింగ్ అయిన తర్వాత ఒకసారి ఛార్జ్ పెడితే మినిమం వోల్టేజ్ అయితే వస్తుంది. మనకి అప్రాక్సిమేట్లీ 82 వోల్టేజ్ అయితే రావాలి. ఎంత వోల్టేజ్ అయితే చూద్దాం. 200 లో పెట్టుకున్న వోల్టేజ్ మల్టీమీటర్ని ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ మనకి అప్రాక్సిమేట్లీ 80 ఒక్క నిమిషం 82 వోల్టేజ్ వస్తుంది. చూసారా, మనకు రావాల్సిన వోల్టేజ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. 82.7.8 లేదా 7 ఆ రేంజ్లో అయితే ఉంది. ఇంకా బ్యాటరీ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే వోల్టేజ్ అయితే వచ్చింది. యాంపియరేజ్ ఎంత ఉన్నదనేది దీనిపైన ఇప్పుడు ఇంపార్టెంట్. వోల్టేజ్ అయితే ఏదైనా వస్తుంది, యాంపియరేజ్ని బట్టి మైలేజ్ ఉంటుంది బండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాటరీ ప్యాకేజ్ అయితే మొత్తాన్ని బిఎంఎస్ చేసి రిపేర్ చేసి చేంజ్ చేసి మళ్ళీ కంప్లీట్గా మళ్ళీ బాక్స్లో పెట్టాం. ఇప్పుడు మన స్కూటీ పైన టెస్ట్ ట్రయల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇది చెక్ చేసుకుని అప్పుడు కస్టమర్కి అయితే అందిస్తాం.